సోషల్ మీడియా అనేది ఒక స్టూడెంట్ లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కడు జావా చేస్తాడు, డివిఎంఎస్ చేస్తాడు, ఎస్క్యూఎల్ చేస్తాడు, పైథాన్ చేస్తాడు, ప్రాజెక్ట్ చేస్తాడు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వై షుడ్ ఐ హైర్ యూ అని చెప్పేసి ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం ఆన్సర్ చెప్తావు? నన్ను కూడా ఒక 5.5 LPA టెక్ మహీంద్రా జాబ్ కి ఇంటర్వ్యూ అప్పుడు, టెక్నికల్ ఇంటర్వ్యూ అప్పుడు నన్ను కూడా అడిగారు నేను ఎందుకు హైర్ చేసుకోవాలి అని చెప్పేసి. నేను యూట్యూబ్ చేసా, ప్రాజెక్ట్ చేసా, ఇంటర్న్షిప్ చేసా అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పానో దట్ బిల్డ్ దెమ్ ట్రస్ట్. నేను ఎందుకు హైర్ చేసుకోవాలి అనేసి దగ్గర నుంచి అసలు నీకు ఈ జాబ్ నిజంగా అవసరమా అనే దగ్గరికి వెళ్ళిపోయారు. వై? బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ప్రెసెన్స్. సో ఇక్కడ మీ సోషల్ మీడియా అనేది యూట్యూబే అవ్వాల్సిన అవసరం లేదు, లింక్డ్ఇన్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఈరోజు ఈ వీడియోలో లింక్డ్ఇన్ రిలేటెడ్ నేను కొన్ని సూపర్ డూపర్ ఎగ్జాంపుల్స్ అనేవి ఇస్తాను. ఇక్కడ నేను యూట్యూబ్ చేసాను, మీరు కూడా యూట్యూబ్ చేయాలి అనేది కాదు. మీరు సోషల్ మీడియాని యూటిలైజ్ చేసుకోవాలి. మీరు ఎంత నేర్చుకుంటున్నా కూడా, ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నా కూడా, ఇఫ్ యు ఆర్ నాట్ లెర్నింగ్ ఇన్ పబ్లిక్ అంటే మీరు పబ్లిక్కి చూపిస్తూ నేర్చుకోవట్లేదంటే మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, చిన్న ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, చిన్న టాస్క్స్ అవ్వచ్చు, ఏదో ఒకటి అవ్వచ్చు, అవి మీరు లింక్డ్ఇన్లో షేర్ చేసుకోకపోతే మీది ఎలా సోషల్ మీడియా ప్రెసెన్స్ అనేది గ్రో అవుతుంది? మీకు మీ కాలేజ్లో ఉన్న 3000 మందికి డిఫరెన్స్ ఏంటి? నేను యాజ్ అ స్టూడెంట్ నేను యూటిలైజ్ చేసుకోలేదు లింక్డ్ఇన్ అంతా, బట్ నేను యూట్యూబ్ని వాటిని యూటిలైజ్ చేసుకున్నాను కాబట్టి నాకు సమ్వేర్ సోషల్ మీడియా ప్రెసెన్స్ అనేది ఉంది. బట్ లింక్డ్ఇన్ ఈజ్ మోర్ దెన్ దట్. మీరు ఒక్క పోస్ట్తోనే మీకు జాబ్ కూడా వచ్చేయచ్చేమో చెప్పలేము, కానీ కరెక్ట్ వే అనేది ఉండాలి. రైట్ ఆర్ నో? మనం ప్రీవియస్ వీడియోలో ఇంటర్న్షిప్స్ ఎలా వెతకాలి అనే దాంట్లో కూడా మనం చూసుకున్నాము లింక్డ్ఇన్ ఎంత యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో ఈరోజు వీడియోలో మొత్తం అంతా డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాను అనమాట. మీరు అసలు ఏం టెన్షన్ పడక్కర్లేదు. లింక్డ్ఇన్ అనేది మీరు ప్రో అయిపోతారు ఫ్రమ్ జీరో. సో ఎక్కువ లేట్ చేయకుండా మనమైతే ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నాకు మీ తరపు నుంచి కావాల్సింది ఒకటి, వీడియోని లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. సో ఈ వీడియోని ఎక్కువ కాంప్లెక్స్ చేయకుండా 5 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. ఫస్ట్ పార్ట్ వచ్చేటప్పటికి అసలు లింక్డ్ఇన్ ఏంటి, ఎందుకు మనం వాడాలి. సెకండ్ వచ్చేటప్పటికి లింక్డ్ఇన్లో ఎలా ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి, ఒక ఎగ్జాంపుల్ ప్రొఫైల్ అనేది మీకు షేర్ చేసి చూపిస్తాను. థర్డ్ వచ్చేటప్పటికి మనం లింక్డ్ఇన్లో ఎలా కనెక్షన్స్ అనేవి బిల్డ్ చేసుకోవాలి, మనం వేరే వాళ్ళని ఎలా కనెక్ట్ చేయాలి, ఎటువంటి టైప్ ఆఫ్ పీపుల్ మనం కనెక్ట్ చేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి. ఫోర్త్ వచ్చేటప్పటికి ద ఇంపార్టెంట్ వన్, ఎలా మనం లింక్డ్ఇన్ని గ్రో చేసుకోవాలి, అసలు ఏంటి లింక్డ్ఇన్ అల్గోరిథం ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, వైరల్ అయిపోతాము. ఫిఫ్త్ అండ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే మీరు లింక్డ్ఇన్లో ఏదైనా పోస్ట్ చేస్తున్నప్పుడు ఏ ఫార్మాట్ ఫాలో అవ్వాలి. ఆ ఫార్మాట్ అనేది మీ మైండ్లో ఉంటే ఇప్పుడు మీరు రాస్తున్నప్పుడు ఈజీగా రాసేయచ్చు. ఎందుకంటే చాలా మందికి ఇబ్బంది అదే అవుతుంది, ఎలా రాయాలి, ఏం రాయాలి అని చెప్పేసి ఆగిపోతుంటారు. అండ్ అట్ ద ఫిఫ్త్ పాయింట్ మీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉంది, సో మిస్ అవ్వద్దు ఫిఫ్త్ పాయింట్ ని. సో స్టార్ట్ చేసేద్దాం విత్ అవర్ ఫస్ట్ పాయింట్. అసలు లింక్డ్ఇన్ ఏంటి? సో లింక్డ్ఇన్ ఇస్ బేసికల్లీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఇది మైక్రోసాఫ్ట్ ఓన్ చేస్తుంది అనమాట. అండ్ అసలు లింక్డ్ఇన్ ఎందుకు వాడతారంటే బేసిక్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయో హైరింగ్ చేసుకోవడానికి వాడతాయి. మనలాంటి ఆస్పిరెంట్స్ జాబ్స్, ఇంటర్న్షిప్స్ ఇలాంటి వెతకడానికి వాడతాము. సెకండ్ వచ్చేటప్పటికి పర్సనల్ బ్రాండింగ్. ఓకే, లింక్డ్ఇన్ లో వీడిని గ్రేట్ థింగ్స్ చేస్తాడు, లింక్డ్ఇన్ లో ఇన్ఫ్లుయెన్సింగ్ చేస్తాడు, లింక్డ్ఇన్ లో చేస్తాడు, లింక్డ్ఇన్ లో ఇచ్చేస్తాడు, లింక్డ్ఇన్ లో కింగ్ అని చెప్పేసి పర్సనల్ బ్రాండింగ్ క్రియేట్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేటప్పటికి లింక్డ్ఇన్ లోనే లెర్నింగ్ ప్లాట్ఫామ్ కూడా ఉందన్నమాట, లింక్డ్ఇన్ లెర్నింగ్ అని చెప్పేసి. సో అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నెట్వర్కింగ్ లో ఉండడం. ఇప్పుడు మీ కాలేజ్లో పాస్డ్ అవుట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, లేదా అమెజాన్ లో వర్కింగ్, మైక్రోసాఫ్ట్ లో వర్కింగ్, ఇలాంటి ప్రొఫెషనల్స్ అందరితో కనెక్ట్ చేసుకోవడానికి, నెట్వర్క్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే లింక్డ్ఇన్ ని వాడతాం. సో అర్థమైంది కదా అసలు లింక్డ్ఇన్ ఏంటి, లింక్డ్ఇన్ ఎందుకు వాడతాము అని చెప్పేసి. సో ఇప్పుడు మీకు ఒక ప్రొఫైల్ అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చెప్తాం. సో ఫస్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మీ ఇమేజ్ అనేది అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఇమేజ్ అనేది క్లియర్ గా మీ ఫేస్ అనేది కనబడాలి. బ్యాక్గ్రౌండ్ అనేది ఏదో ఒక స్టాటిక్ బ్యాక్గ్రౌండ్ చేసేయండి, మొత్తం బాడీ లేదా ఏదో కొండల్లోని బైకులతోని దాంతోని దీంతోని కాకుండా జస్ట్ ఫేస్ కనబడేటట్టు. సో ఇలా ఒక ప్రొఫైల్ పిక్చర్ అనేది ఫస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి కవర్ ఇమేజ్. సో ఈ రెండు ఒక్కసారి మీరు చేసేస్తే ఇంకెప్పుడు మార్చక్కర్లేదు. కవర్ ఇమేజెస్ ఎక్కడ నుంచి దొరుకుతారు అంటే మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, కొన్ని శాంపుల్ కవర్ ఇమేజెస్ అనేవి. సో అక్కడికి వెళ్ళి మీరు టెంప్లెట్స్ అనేవి చూసుకొని మీకు నచ్చింది ఏదో ఒకటి పెట్టేసుకోవచ్చు. కవర్ ఇమేజ్ ఇది కూడా ఇంపార్టెంట్, మీ ప్రొఫైల్ ని అందంగా చేస్తుంది. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూపించి చూడండి. ఆంజల్ క్రియేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు థంబ్నెయిల్స్ క్రియేట్ చేస్తారు కాబట్టి థంబ్నెయిల్స్ ఏవైతే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, ఏదైతే అచీవ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ పెట్టుకున్నారు. ఇంకా ఉన్నాయి చూడండి, ఐ పెయింట్ వరల్డ్స్ అని చెప్పేసి మమతా సింగ్. ఇలా మీ ప్రొఫైల్ అనేది ఫస్ట్ పాయింట్ ఉండాలి. సో ఇప్పుడు మన ప్రొఫైల్ పిక్చర్ బ్యానర్ అయిపోయింది. ఇప్పుడు అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, మీ ప్రొఫైల్ ఏదైతే నేమ్ ఉందో అది మీ నేమే ఉంచుకోండి, ఏదో ఫ్యాన్సీ నేమ్స్ అనేవి ఉంచుకోవద్దు. దాని తర్వాత అడిషనల్ నేమ్ అది కూడా ఆప్షన్ అనేది ఉంటుంది, అది మీ ఇష్టం. బట్ ఏదైతే హెడ్ లైన్ ఉంటుందో, ఓకే మీ నేమ్ స్వరూప్ PITB అని చెప్పేసి నేను పెట్టుకున్నాను. అండ్ దాని కింద నేనేం పెట్టుకున్నాను, ఓకే హెడ్ లైన్ లో నేనేం పెట్టాను, ప్రెసెంట్ ఎక్కడ వర్కింగ్, నేను ఆర్గానిక్ గ్రోత్ స్పెషలిస్ట్ అట్ టైలర్. నెక్స్ట్ నేను ప్రీవియస్ గా ఏం చేస్తున్నాను, ఓకే నేను ఇంకా పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్. ఇంకా ఏం పెట్టుకోవచ్చు అంటే ఓకే యూట్యూబర్ అని చెప్పేసి పెట్టుకోవచ్చు విత్ 130K ప్లస్ సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి, లేదా ఇంకా డిఫరెంట్ థింగ్స్. సో ఇదేం చేస్తుందంటే మీరు ఏదైతే మీ మొత్తం బ్యాక్గ్రౌండ్ ఉందో ఇది జస్ట్ ఒక్క లైన్ లోనే ఇంపాక్ట్ఫుల్ గా ఓకే సూపర్ డూపర్ గా చెప్పేస్తుంది. పైథాన్ డెవలపర్, మెషిన్ లెర్నింగ్ డెవలపర్, జీసోక్ కాంట్రిబ్యూటర్, జీసోక్ అచీవర్, లేదా ఏదో ఒకటి మీరు ఏదైతే అచీవ్ చేశారో దాన్ని ఇక్కడ పెట్టుకోవచ్చు మీ హెడ్ లైన్ లో. సో మీరు ఎప్పుడైనా ఎవరికైనా కనెక్షన్ పెట్టినప్పుడు వాళ్ళకి హెడ్ లైన్ మాత్రమే కనబడుతుంది. సో ఈ హెడ్ లైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనందరికీ తెలిసింది అబౌట్, మన గురించి. చూడండి చాట్ జీపీటీ, జెమినీ ఇలాంటివి వాడదు, కానీ ఆల్మోస్ట్ మీరు వాడేశారంటే మీరు దొరికేస్తారు. మీరు ఎవరైనా ఫర్ సపోజ్ మీ గురించి చదవడానికి వచ్చినప్పుడు అబౌట్ చూసారంటే మరి వీడు ఎక్కడ నుంచి కొట్టించినట్టు ఉన్నాడు, ఎంత బాగా రాస్తాడు అని చెప్పి. సో మీరు ఓన్ గా సొంతగా రాయడానికి ట్రై చేయండి. చాట్ జీపీటీ దీని నుంచి హెల్ప్ తీసుకోండి, అంతేగాని మ్యాటర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, పెద్ద చేసుకోవడానికి. బట్ అట్ ద ఎండ్ మీరు ఏం చేస్తున్నారు, అసలు మీ గురించి ఏంటి, ఎలా స్టార్ట్ చేశారు, ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేశారు, ఏం గోల్స్ ఉన్నాయి, ఎలా వర్క్ చేద్దాం అనుకుంటున్నారు అనేది మొత్తం అబౌట్ లో రావాలి. రైట్, అబౌట్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. దీని తర్వాత మనకు వస్తుంది ఎక్స్పీరియన్స్ సెక్షన్. ఎక్స్పీరియన్స్ అంటే మీరు
ఏమేమి ఎక్స్పీరియన్సెస్ ఆల్రెడీ చేస్తున్నారు, కైండ్ ఆఫ్ ఫర్ సపోజ్ మీరు ఎక్కడైనా thumbnail డిజైనర్గా వర్క్ చేస్తారు, ఎక్కడైనా ఫర్ సపోజ్ మీరు వీడియో ఎడిటర్గా వర్క్ చేస్తారు, లేదా ఫర్ సపోజ్ మీరు ఒక ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తారు, వాళ్ళకంటూ కంపెనీ ఉందనుకోండి, అక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు ఐ వాజ్ లైక్ పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ ఫర్ దిస్ స్టార్టింగ్ పీరియడ్ ఎండింగ్ పీరియడ్ ఇచ్చేసి అక్కడ మీరు డిస్క్రిప్షన్ రాయొచ్చు, మీ రెజ్యూమే లేదా మీ సర్టిఫికేట్ ఏదైనా వచ్చిందనుకోండి, అక్కడ మీరు ఏం నేర్చుకున్నారు డాక్యుమెంట్ అవన్నీ అక్కడ అప్లోడ్ చేయొచ్చు, రైట్. ఆ కంపెనీ డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు. ఎక్స్పీరియన్సెస్ అనేవి యాడ్ చేయాలి, ఎప్పటికప్పుడు యాడ్ చేస్తూ ఉండాలి. ప్లస్ దీంతో పాటే మనకి ఇంకొక సెక్షన్ అనేది ఉంటుంది ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ వస్తేప్పటికీ దాంట్లో మనం ఏం చదువున్నాము అని చెప్పేసి మనం మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ జస్ట్ మీరు నా ప్రొఫైల్లో అలా విజిట్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది అనమాట. దీని తర్వాత ఇంకొక సెక్షన్ ఉంటుంది స్కిల్స్ లేదా సర్టిఫికేషన్స్. మీరు ఏం చేస్తున్నారు సర్టిఫికేషన్స్ అనేవి, రైట్. సో ఇక్కడ మీరు ఏదైతే సర్టిఫికేషన్స్ అనేవి చేస్తున్నారో దాని ఏదైతే క్రెడెన్షియల్స్ ఉన్నాయో అవి ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. సో దట్ మీకు ఎప్పుడు లైఫ్ టైం ఉంటాయి. సో నేను కూడా ఫస్ట్ ఇయర్లో ఎప్పుడు అప్లోడ్ చేసినవన్నీ నా ప్రొఫైల్లో ఉన్నాయి, రైట్ ఆర్ నో. ఇంకా బేసిక్ డీటెయిల్స్ మీరు ఎలాగ అడిగితే ఆ నెంబర్ అవన్నీ మీరు ఇచ్చుకుంటారు కాబట్టి పర్లేదు. ఈ సర్టిఫికేట్స్ అనేవి ఒరిజినల్ ఇవ్వడానికి ట్రై చేయండి, బట్ బేసిక్గా మన సర్టిఫికేట్స్ అనేవి ఓకే వీడు ఇవన్నీ చేస్తున్నాడు అని చెప్పి తెలుసుకోవడానికి అంతే. అంతేగాని ఎక్కువ వాల్యూ అనేవి యాడ్ చేయవు. ఎక్కువ వాల్యూ యాడ్ చేస్తే మన స్కిల్స్. సో ఇక్కడ స్కిల్స్లో మీకు ఏవేవైతే వచ్చో ఆ స్కిల్స్ అన్ని యాడ్ చేసుకోండి. సో ఇక్కడ మీకు ఓకే నేను గ్రోత్ మేనేజ్మెంట్ చేస్తాను, పైథాన్ వచ్చు, ఫ్రంట్ ఎండ్ వచ్చు, రెస్ట్ APIs వచ్చు, ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నాను అవి కూడా మెన్షన్ చేయొచ్చు నేను, రైట్. సో ఇలా మీరు ఏవేవైతే నేర్చుకుంటున్నారో ఇప్పటి వరకు సో అవన్నీ మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. అండ్ వేరే స్టూడెంట్స్ వాళ్ళు వచ్చి వేరే ప్రొఫైల్స్ వచ్చి మీకు ఎండోర్స్ చేయొచ్చు. అంటే ఓకే వీడికి నిజంగా ఈ స్కిల్ బాగా వచ్చు అని చెప్పేసి అప్వర్డ్ లాగా. సో స్కిల్స్ అండ్ సర్టిఫికేట్స్ గురించి చెప్తున్నా కాబట్టి మీకు ఒకవేళ తెలియకపోతే మనం రీసెంట్ గా ఓడిన్ స్కూల్ గురించి చెప్పుకున్నాము. ఓడిన్ స్కూల్ అనేది 6 months డేటా సైన్స్ బూట్ క్యాంప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్ లో లైవ్ డౌట్ సెషన్స్ అనేవి ఉంటాయి. ఇండస్ట్రీ లెడ్ మెంటర్స్ అనే వాళ్ళు వచ్చి మీకు చదివిస్తారు. అండ్ ఇక్కడ ప్లేస్మెంట్స్ గురించి కూడా చూసుకుంటే వీళ్ళకి 500+ హైరింగ్ పార్ట్నర్స్ అనే వాళ్ళు ఉన్నారు. అండ్ ఇక్కడ కరికులం అనేది మీరు చూసుకుంటే అసలు ఏం చేయిస్తారు ఈ 6 months లో అనేది కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఈ మొత్తం ఇలాంటి ఓడిన్ స్కూల్ ని నమ్మొచ్చా లేదా అని చెప్పేసి మీకు ఒక డౌట్ అనేది వస్తుంది. సో దీనికోసమే ఒక ఎగ్జాంపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాడ్కాస్ట్ అనేది మనం చేసాం అనమాట. అది వెళ్ళి మీరు చెక్అౌట్ చేసుకోవచ్చు. ఫైనల్ గా మనం ఫీజ్ డీటెయిల్స్ గురించి వచ్చేస్తే ఫీజ్ అనేది 75,000 ఉంటుంది. EMI ఆప్షన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటుంది. కాకపోతే వీళ్ళ దగ్గర ఒక సూపర్ ఫీచర్ అనేది ఉంది, పే ఆన్ సక్సెస్ అని చెప్పేసి. ఇక్కడ మీరు ఇనిషియల్ గా కొంత అమౌంట్ అనేది పే చేస్తారు. అండ్ ఎప్పుడైతే మీరు ప్లేస్ అవుతారో మీ CTC నుంచి కొంత % అనేది వీళ్ళు కట్ చేస్తారనమాట. ఇక్కడ అంతా మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేసి వస్తుంటది. కోహర్ట్స్ వస్తేప్పటికి ఇక్కడ డేట్స్ కూడా మీకు మెన్షన్ చేసి ఉన్నాయి అనమాట. సో మీరు ఒకవేళ వీళ్ళ డేటా సైన్స్ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి అనుకుంటున్నారంటే రిక్వెస్ట్ కాల్ బ్యాక్ ఆప్షన్ అనేది వీళ్ళ వెబ్సైట్ లో ఉంటుంది. లింక్ అనేది మన డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇప్పుడే వెళ్ళి చెక్అౌట్ చేసుకోండి, మిస్ చేసుకోవద్దు. లెట్స్ కంటిన్యూ విత్ అవర్ వీడియో. దీని తర్వాత కనెక్షన్స్ అనేవి ఎలా బిల్డ్ చేసుకోవాలి, అసలు ఎవరిని కనెక్షన్ పంపించాలి, ఎవరితో నెట్వర్కింగ్ అనేది చేయాలి అని చెప్పేసి చిన్నగా చెప్పేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ తప్పటికి మీ చుట్టుపక్కల ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకి రీచ్ అవుట్ అవుతారు. సో ఇప్పుడు సెకండ్ టైప్ వస్తేప్పటికి ఎవరైతే ఆల్రెడీ మీ కాలేజ్లో కానీ లేదా సీనియర్స్ ఆలమ్ని, రైట్, మీ పక్క కాలేజ్లో లేదా వేరే మంచి IITలో అలమ్నీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు కనెక్షన్ రిక్వెస్ట్ అనేవి పంపించవచ్చు. వాళ్ళతో మీరు కనెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఫర్ సపోజ్ మీకు రిలేటెడ్గా స్కిల్ వాళ్ళు ఎవరైనా తెలుసు అంటే ఓకే నాకు జాంగో వచ్చు, సో అన్నయ్య కూడా జాంగో వచ్చు, నేను కనెక్షన్ పంపిస్తాను. అలాగనే లేదు ఫర్ సపోజ్ ఎవరికైనా కనెక్షన్ పంపించావు, సో ఆ అన్నయ్య జాంగో రిలేటెడ్ ఏదో వచ్చు, ఏదో ఇంటర్న్షిప్లో చేస్తున్నాడు, నీకు హెల్ప్ అవుతాడా లేదా. సో ఇది సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు థర్డ్ టైప్ ఆఫ్ పీపుల్ వస్తేప్పటికి ఎవరైతే మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తారో, ఓకే స్వరూప్ వీడియోస్ నాకు నచ్చితే సో స్వరూప్ నేను ఫాలో అవుతా. ఇంకొకరు ఎవరో ఉన్నారు యూట్యూబర్, ఇతను నాకు నచ్చుతుంది, ఇతనికి నేను కనెక్షన్ రిక్వెస్ట్ అనేది పంపిస్తాను. ఏమో ఇప్పుడు ఫర్ సపోజ్ స్వరూప్ ట్యాగ్ చేస్తే స్వరూప్ చూస్తే మంచిదే కదా అని చెప్పేసి ఏమో స్వరూప్ కనెక్ట్ బ్యాక్ అయితే సూపర్ కదా. నెక్స్ట్ మీరు ఏదైతే ప్రొఫెషన్ అంటే ఫర్ సపోజ్ మీకు ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అనేది ఇష్టం. సో ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ లో నేనేం చేస్తున్నాను, ఎవరెవరు ఉన్నారు అనేది ఐడెంటిఫై చేసుకుని, అంటే లింక్డ్ఇన్ లో చూసుకుని జాంగో రిలేటెడ్ ఎవరు ఉన్నారు, ఓకే వీళ్ళు ఆల్రెడీ మా కాలేజ్లో చేస్తున్నారు, సో జాంగో రిలేటెడ్ వచ్చు కనెక్షన్ పంపించవచ్చు. లేదా ఇంకొంతమంది వేరే కాలేజెస్లో ఉండొచ్చు, బట్ ఆ టెక్ మీద ఇంటర్న్షిప్ చేస్తున్నారో లేదా సంథింగ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి మీరు కనెక్షన్ అనేది పంపించవచ్చు. లేదా ఫర్ సపోజ్ మీకు వీడియో ఎడిటింగ్ ఇష్టం, తరుణ్ స్పీక్స్ వీడియో ఎడిటింగ్ సూపర్ చేస్తారు, లేదా తరుణ్ స్పీక్స్ ఏవైతే కమ్యూనిటీలో ఉంటారో వాళ్ళందరూ సూపర్గా వీడియో ఎడిటింగ్ చేస్తారు, సో వాళ్ళందరితో కనెక్షన్ రిక్వెస్ట్ పంపించవచ్చు. ఇన్ ఫ్యూచర్ మీకు ఎప్పుడైనా రిక్వైర్మెంట్ అనిపిస్తే మీరు వాళ్ళకి రీచ్ అవుట్ అవ్వచ్చు. సో ఇదంతా ఏంటి, నెట్వర్కింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు ద నెక్స్ట్ పాయింట్ వస్తేప్పటికి హెచ్ఆర్స్ ఎవరైతే ఉన్నారో పెద్ద కంపెనీ హెచ్ఆర్స్ వాళ్ళకి కనెక్షన్ రిక్వెస్ట్ అనేది పంపించవచ్చు. వాళ్ళు కూడా నెట్వర్కింగ్లో ఉంటే ఎప్పుడైనా ఫర్ సపోజ్ రిక్వైర్మెంట్ ఉంటే మీకు వస్తుంటాయి కాబట్టి మీరు కనెక్షన్లో ఉంటారు కాబట్టి ఫర్ సపోజ్ ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా రిక్వైర్మెంట్ ఉంటే మీకు హెల్ప్ అవ్వచ్చు. దీని తర్వాత ఇంకొంతమంది ఎవరైతే ఇంకా ఫేమస్ త్రూఅవుట్ ద వరల్డ్ ఫేమస్ ఉంటారో మీకు వాళ్ళకు కూడా కనెక్షన్ రిక్వెస్ట్ అనేది పంపించవచ్చు. సో ఇలా మనం కనెక్షన్ రిక్వెస్ట్ అనేవి చేయొచ్చు, ఇలా మనం కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ద నెక్స్ట్ పాయింట్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎలా మనం గ్రో చేయాలి లింక్డ్ఇన్ ని, ఏం చేస్తే మన లింక్డ్ఇన్ అనేది గ్రో అవుతుంది. సో ఇప్పుడు లింక్డ్ఇన్ ఏంటంటే ఎప్పుడు ఎలా ఏ పోస్ట్ వైరల్ అవుతుందో మనం చెప్పలేం, బట్ ఒక పోస్ట్ చేస్తున్నప్పుడు ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ మనం పెట్టొచ్చు అంటే వేరే వాళ్ళ పోస్ట్స్ ని లైక్ చేయొచ్చు, వేరే వాళ్ళ పోస్ట్ లో కమెంట్ చేయొచ్చు, లేదా మనం ఓన్ పోస్ట్ అనేది క్రియేట్ చేసి పెట్టొచ్చు, లేదా మనం ఇమేజెస్ పెట్టొచ్చు, PDFs పెట్టొచ్చు, ఇవన్నీ మనం షేర్ చేయొచ్చు ఇన్ లింక్డ్ఇన్, రైట్ ఆర్ నో.
సో ఇప్పుడు మనం బేసిక్గా తీసుకుందాం, అసలు లైక్ కమెంట్ ఏంటన్నా ఇలాంటివన్నీ అసలు మాకు ఏమనిపిస్తుంది అంటే, నువ్వే ఉన్నావు, నీకే చాలాసార్లు మేము లింక్డ్ఇన్లో మెసేజ్ చేసాము కానీ నువ్వే నాకు రిప్లై ఇవ్వలేదు అని చెప్పేసి మీరు అనుకుంటుంటారు. ఇలా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, మేము కనెక్షన్ అవ్వాలి, మేము రెఫరల్ అడగాలి అని చెప్పేసి అనుకుంటుంటాము. కానీ వాళ్ళతో మనం రీచ్ అవుట్ అవ్వం కదా, కానీ వాళ్ళు మా మెసేజెస్ చూడరు కదా, వాళ్ళు బిజీగా ఉంటారు, కనెక్షన్ రిక్వెస్ట్ కూడా యాక్సెప్ట్ చేయరు అని చెప్పేసి మీరు అనుకుంటుంటారు. ఎందుకంటే యాజ్ అ స్టూడెంట్ నేను అవే అనుకునేవాడిని. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, రీసెంట్గా ఫ్రమ్ ఫ్యూ డేస్ కొంతమంది స్టూడెంట్స్ నన్ను ట్యాగ్ చేస్తూ అన్న పైథాన్ కోర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు, వెరీ ఇంట్రెస్టింగ్, స్వరూప్ ఏటీవీ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. ఇంకా చాలామంది కొంతమంది స్కేలర్ స్కూల్ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఇంకొంతమంది సమ్ డిఫరెంట్ అంటే మన కోర్సులో వెబ్ డెవలప్మెంట్ సర్టిఫికేట్ చేశారు, దాని రిలేటెడ్ పెడుతున్నారు, స్వరూప్ అన్న కోర్సులో చేశాను సూపర్ కోర్స్ అని చెప్పేసి. ఇవన్నీ నాకెలా తెలుస్తుంది? నేను నిజమే కనెక్షన్ రిక్వెస్ట్లో చేయట్లేదు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ లైక్ చేసినా కమెంట్ చేసినా ఎవరైతే పోస్టుల్లో మీరు ట్యాగ్ చేస్తున్నా వేరే వాళ్ళని, ఇవి ఇంపాక్ట్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద సింపుల్ థింగ్ టు గ్రో ఆన్ లింక్డ్ఇన్. ఏమర్థమైంది మీకు? వేరే వాళ్ళని ట్యాగ్ చేయడం. ఇప్పుడు స్వరూప్ అన్నని ట్యాగ్ చేశారు, స్వరూప్ అన్నని ట్యాగ్ చేసి ఒక లింక్డ్ఇన్ పోస్ట్ క్రియేట్ చేశారు. స్వరూప్ అన్న ఒకవేళ ఫర్ సపోజ్ లైక్ చేస్తే నీ పోస్ట్ మీద, స్వరూప్ అన్న ఎవరైతే కనెక్షన్స్ ఉంటారో 3500 కనెక్షన్స్ ఫాలోవర్స్, వాళ్ళందరికీ నీ పోస్ట్ అనేది సజెషన్ లాగా వెళ్తుంది. స్వరూప్ లవ్ దిస్, స్వరూప్ లైక్ దిస్ అని చెప్పేసి వెళ్తుంది. మా ప్రొఫైల్ అంత బాగలేదు, మేము అంత పెద్ద పనులు ఏం చేసి పెట్టలేదు అని చెప్పేసి మీరు అనుకుంటుంటారు. మేము పోస్ట్ చేయాల్సింది కానీ ఒక క్వాలిటీ కంటెంటే పోస్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటుంటారు. అలాగేం లేదు, మీరు చేస్తున్న చిన్న చిన్న పనులైనా కూడా పోస్ట్ చేస్తున్నారు అనుకోండి, సమ్ డే ఇట్ విల్ గో వైరల్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది, ఫ్రమ్ స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. ఒక అబ్బాయి పోస్ట్ చేశాడు అనమాట, ఒక కార్ నీడ్ ఫర్ స్పీడ్ ఏదైతే గేమ్ ఉంటుందో జస్ట్ 2 ఫైల్స్ అనమాట పైథాన్ కోడ్, కానీ వాడు ఇంటరాక్ట్గా చేసి వీడియో తీసి దాన్ని పెట్టాడు లింక్డ్ఇన్లో. అది వైరల్ అయిపోయింది. జస్ట్ హ్యాండ్ ఫింగర్స్తో గేమ్ ఆడాడు, రైట్? అక్కడ కొన్ని పాయింట్స్ అనేవి ఉన్నాయి. వాడు హుక్ పెట్టాడు, ట్యాగ్స్ చేశాడు, రైట్? నెట్వర్కింగ్, ఎవరైతే నెట్వర్కింగ్లో ఉన్నారో స్కేలర్లో వాళ్ళందరినీ ట్యాగ్ చేశాడు. సో అలా ట్యాగ్ చేయడం వల్ల వాళ్ళు లైక్ చేశారు, వాళ్ళు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి వెళ్ళింది, వాళ్ళు కూడా లైక్ చేశారు, వాళ్ళు లైక్ చేయడం వల్ల వాళ్ళ కనెక్షన్స్కి వెళ్ళింది. సో అలా అలా ఏమైందంటే వీడిది వైరల్ అయిపోయింది. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక్కడే లైక్ చేయడం వల్ల వాడి కనెక్షన్స్కి వెళ్తుంది, వాడి కనెక్షన్స్లో ఎవరో లైక్ చేయడం వల్ల వాళ్ళ కనెక్షన్స్కి వెళ్తున్నాయి. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక పెద్ద ట్రీయే జరిగిపోతుంది ఇక్కడ, రైట్? సో ఇలా బెనిఫిట్ అనేది ఉంటుంది. సో మీరు చేస్తున్న పని ట్యాగ్ చేస్తుంటే ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక పోస్ట్ బాగా మంచిగా చేశారనుకోండి, ఖచ్చితంగా గ్రో అయిపోతుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఇదే, వీడికి అసలు కనెక్షన్సే లేరు అయినా కూడా గ్రో అయ్యాడు. ఎలా? విత్ జస్ట్ ట్యాగ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో మీరు ఏది చేస్తున్నా కూడా దాని రిలేటెడ్ పర్సన్స్ని ట్యాగ్ చేయండి. మేము ఇక్కడ నుంచి నేర్చుకున్నాము, ఇతని దగ్గర నుంచి నేర్చుకున్నాము అని చెప్పేసి. ఇప్పుడు మీకు ఇంకొక నెక్స్ట్ డౌట్ ఏంటంటే, అసలు మేము ఎలా పోస్ట్ చేయాలి అని చెప్పేసి, రైట్ ఆర్ నో? సో దానికి వద్దాము. బట్ ఫస్ట్ ఇది క్లియర్ కదా, ఎలా గ్రో అవ్వాలి? మీరు కమెంట్స్ చేయాలి, లైక్స్ చేయాలి వేరే వాళ్ళ పోస్ట్స్కి. దాని తర్వాత మీరు ఏదైతే పోస్ట్ చేస్తున్నారో దాంట్లో ట్యాగ్స్ అనేవి మెన్షన్ చేయాలి. దిస్ ఇస్ డన్. ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా గ్రోత్ అనేది ఉంటుంది. ఇప్పుడు ద ఫైనల్ పాయింట్, ఎలా పోస్ట్ చేయాలి, ఏం పోస్ట్ చేయాలి? అసలు మేము ఏం రాయడం రాదు, మాకు ChatGPT చేసేస్తాం కానీ ఇంకా మాకు రాయడం ఏం రాదు అని చెప్పేసి అనుకుంటుంటారు. చూడండి, మీరు పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మీరు చేయాల్సిన అవసరం లేదు. మీరు సొంతగా బ్రోకెన్ ఇంగ్లీష్ అయినా కూడా నేను ఇక్కడ చెప్తున్న హీరో స్ట్రాటజీ, హీరో అంటే ఒక సినిమాలో ఏదైతే హీరో జర్నీ ఉంటుందో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. జస్ట్ గుర్తుంచుకోండి, ఫస్ట్ వస్తేప్పటికి హుక్ స్టేట్మెంట్ అంటే ఓకే, సినిమా పేరు అవ్వచ్చు, లేదా సినిమా ట్రైలర్ అవ్వచ్చు, సంథింగ్ లైక్ దట్. మీరేం చేస్తారంటే హుక్ పెడతారు. టుడే ఐ యూజ్డ్ విజన్ ప్రో అని, లేదా టుడే ఐ హ్యావ్ బిల్డ్ 3D మోడల్ ప్రింటింగ్ అని చెప్పేసి సంథింగ్ మీరు ఫస్ట్ లైన్లో హుక్ పెడతారు. సో దట్ జనాలు ఎవరైతే మొత్తం చదవాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ రావాలి కదా. సో ఫస్ట్ లైన్ హుక్. దీని తర్వాత ప్రాబ్లం. సో ఒక సినిమాలో హీరో ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు కదా, హీరో వాళ్ళ ఫ్యామిలీ అంతా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో ప్రాబ్లం అనేది రాదు. ఏదైనా సినిమా చూసుకోండి, బాహుబలి చూసుకోండి, లేదా ఇంకేదైనా సినిమా చూసుకున్నా కూడా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఇప్పుడు ప్రాబ్లం మీరు ఏం ఫేస్ చేశారు? ఓకే, బికాస్ వైల్ ఐఎమ్ బిల్డింగ్ దిస్ ప్రాజెక్ట్ ఐ హ్యావ్ ఫేస్ దీస్ ప్రాబ్లమ్స్, రైట్? ఇప్పుడు జర్నీ టు ఓవర్కమ్ దీస్, ఐ హ్యావ్ లెర్న్ దిస్, ఐ హ్యావ్ డిడ్ దిస్, ఐ హ్యావ్ డిడ్ దిస్, ఐ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ దిస్ పర్సన్, ఐ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ దిస్ పర్సన్ అని చెప్పేసి మీరు జర్నీ అనేది పెట్టచ్చు. ఇప్పుడు దీని తర్వాత మీరు ఇప్పుడు ఏం బిల్డ్ చేస్తున్నారు? సొల్యూషన్, రైట్? ఏం వచ్చింది అట్ ద ఎండ్? అవుట్పుట్ ఏమైనా వచ్చిందా? నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నది వచ్చిందా, లేదా నువ్వు 1 స్టెప్ క్లోజర్ అయ్యావా అని చెప్పేసి సొల్యూషన్ అనేది ఉండాలి. ఇప్పుడు దీని తర్వాత అట్ ద ఎండ్ ఫ్యూచర్లో నువ్వేం చేయబోతున్నావు, దీంతో అసలు నీ గోల్ ఏంటి అనేది నువ్వు అట్ ద ఎండ్ మెన్షన్ చేయాలి. నేను ఫ్యూచర్లో దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తాను, మళ్ళీ బ్యాక్ వస్తాను, మళ్ళీ ఒక పోస్ట్తో. సో స్టే ట్యూన్గా ఉండండి అని చెప్పేసి ఒక మంచి పోస్ట్ కింద థ్యాంక్స్ ఎవరికైనా చెప్పాలంటే థ్యాంక్స్ చెప్పండి, ట్యాగ్స్ స్పెషల్ ట్యాగ్స్ మెన్షన్ చేయాలంటే స్పెషల్ ట్యాగ్స్ అనేవి మెన్షన్ చేయండి. సో నేను కూడా ఇవన్నీ తెలియక హలో కనెక్షన్స్ దిస్ అని చెప్పేసి ఫస్ట్ ఇయర్లో పెట్టేసివ్వండి. ఎలా పెట్టకూడదు. నేనేం చెప్తున్నా, ఒక హుక్ లైన్ అనేది ఉంచుకోండి, ప్రాబ్లం అనేది ఉంచుకోండి, సొల్యూషన్ అనేది ఉంచుకోండి. సొల్యూషన్ తర్వాత ఫ్యూచర్లో మీరు ఏం చేస్తారు దాన్ని పట్టుకొని అని చెప్పేసి ఉంచుకోండి. అండ్ అట్ ద ఎండ్ మీరు ఎవరినైనా ట్యాగ్స్ మెన్షన్ చేయాలా, ఏదైనా మెన్షన్ చేయాలా, లాస్ట్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు మీకు ఒక టాస్క్, దిస్ ఇస్ సర్ప్రైజ్ టైం. ఇక్కడ వరకు మీరు వీడియో చూస్తున్నారంటే మీరు ఈ వీడియో నుంచి ఏవైతే 3 పాయింట్స్ లెర్నింగ్స్ అనేవి చేశారో సేమ్ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. ఐ లెర్న్ ద సీక్రెట్స్ ఆఫ్ లింక్డ్ఇన్ అని చెప్పేసి ఒక హుక్ స్టేట్మెంట్ ఏదో సంథింగ్ పెట్టండి. ప్రాబ్లం, నాకు లింక్డ్ఇన్ చేసుకోవడం రాదు, ఐ డోంట్ నో హౌ టు బిల్డ్ లింక్డ్ఇన్ అని చెప్పేసి ప్రాబ్లం మెన్షన్ చేయండి.
దెన్ ఐ వాచ్ స్వరూప్ విఐటిబి వీడియో అని చెప్పేసి నన్ను ట్యాగ్ చేయండి, రైట్? అక్కడ సొల్యూషన్ రాయండి, ఏవైతే మీ 3 లెర్నింగ్స్ ఉన్నాయో ఈ వీడియో నుంచి అక్కడ రాయండి. అండ్ అట్ ద ఎండ్ మీరు ఫ్యూచర్లో ఇంకెలా గ్రో చేయబోతున్నారు లింక్డ్ఇన్ని అని చెప్పేసి రాయండి. సో మీ ఫస్ట్ పోస్ట్ లేదా మీ నెక్స్ట్ పోస్ట్ ఇదే అవ్వాలని అయితే నేను కోరుకున్నాను. అండ్ ఎవరైతే నన్ను ట్యాగ్ చేస్తారో అఫ్ కోర్స్ నన్ను లేదా వీడియోని ట్యాగ్ చేస్తారు కాబట్టి వాళ్ళ పోస్ట్ని రీపోస్ట్ చేస్తాను, జస్ట్ యాజ్ అ క్విక్ సపోర్ట్ లాగా అనుకోవచ్చు మీరు. అండ్ ఎవరైతే చాలా బాగా రాస్తారో వాళ్ళకి సర్ప్రైజ్ కూడా ఉంటుందన్నమాట. జస్ట్ మీ లింక్డ్ఇన్ సోషల్ మీడియా జర్నీని కొంచెం బూస్టప్ చేయడానికి ఇది నా తరఫు నుంచి సర్ప్రైజ్ అనమాట. సో మిస్ అవ్వద్దు, ఇప్పుడే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, వెళ్ళి లింక్డ్ఇన్లో పెట్టండి, ఏం నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నారో ట్యాగ్ చేయండి. అండ్ ఎవరెవరినైతే ట్యాగ్ చేయాలో మొత్తం అందరం ట్యాగ్ చేసి పడేయండి, రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఐ హోప్ మీకు లింక్డ్ఇన్ గురించి ఫుల్ ఇన్ డెప్త్ క్లారిటీ అనేది వచ్చింది అనుకుంటున్నాను. ఇంకేమైనా ఫర్ సపోజ్ డౌట్స్ ఉంటే మేబీ ఉంటాయి, ఎందుకు ఉండొచ్చు, కానీ ఆల్మోస్ట్ ఏవైతే స్ట్రాటజీస్ అనేవి ఉన్నాయో మనం అన్ని కవర్ చేసామన్నమాట. సో దీంతో మన వీడియో అనేది అయిపోతుంది. ఒకవేళ ఫర్ సపోజ్ మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి కావాలి అంటే అఫ్ కోర్స్ కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు వీడియో ఎలా అనిపించింది అని చెప్పేసి, లేదన్నా వాచ్ టిల్ ద ఎండ్ అని చెప్పేసి అయినా కూడా కమెంట్ సెక్షన్ చెప్పండి. దట్ ఈస్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.